అసలు ఈ లోకం ఎక్కడికి వెళ్తుంది? ప్రజెంట్ జనరేషన్ ఏం చేస్తుంది అసలు? నిన్న నుంచి నా ఫీడ్లో ఒక అమ్మాయి మగాడైనందుకు వాళ్ళ నాన్న ఇష్టం లేదంట తనకి. అలాగే రీల్స్లో చూస్తే సోనం వాంగ్చుక్ని పోలీసులు బలవంతంగా లాక్కెళ్తే లేదు పోలీసులు నార్మల్గా తీసుకెళ్లారని చెప్పి పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్స్ వీడియోలు చేస్తున్నారు. అదే కాకుండా సోనం వాంగ్చుక్ని ఆయన మంచి కోసం పోరాడుతుంటే ఆయన యాంటీ నేషనలిస్టు, చైనా ఏజెంట్, పాకిస్తానీ అంట. అంటే లిటరల్లీ ముందు ముందు మన దేశం ఎలా అయిపోతుందంటే మంచి కోసం పోరాడే యాంటీ నేషనలిస్టు, అలాగే ఎవడైతే చెడు చేస్తున్నాడో అది నా పర్స్పెక్టివ్ అదే కరెక్ట్ అని చెప్పి దర్జాగా చెప్పుకుంటున్నారు అందరూ కూడా. ఏం లేదు, సింపుల్ పీపుల్ ఐడియాలజీస్ని మెంటాలిటీస్ని డివైడ్ చేస్తే చాలు అనడానికి ఇదే మెయిన్ ఎగ్జాంపుల్. సోనం వాంగ్చుక్ నీట్ పేపర్ లీక్ అయిందని స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని చనిపోయారని చెప్పి దానికి గవర్నమెంట్ని పార్టీని కాదు గవర్నమెంట్ని అకౌంటబిలిటీ అడుగుతుంటే దాన్ని పార్టీస్కి లింక్ చేసేసి పాలిటిక్స్ చేస్తున్నారు. అసలు చాలా సింపుల్, ఇండియాలో ప్రశాంతంగా బతకాలంటే మంచి చెడు ధర్మం అధర్మం ఏవి చూసుకోకుండా మన ఫ్యామిలీ మనం అని స్వార్థం చూసుకుంటేనే హ్యాపీగా బతకగలం. మీరు కూడా ప్రిపేర్ అయిపోండి. సరే మరి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.